అందరికీ నమస్తే అండి. నేను మీ చిన్ని. వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ కిచెన్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి. ఈ బెండకాయ ఫ్రైని డీప్ ఫ్రైలా కాకుండా తక్కువ ఆయిల్తో జిగురు అనేది లేకుండా టేస్టీగా క్రిస్పీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. నేను ఇక్కడ 1/2 కేజీ వరకు బెండకాయలను తీసుకున్నానండి. ఈ బెండకాయ ఫ్రై అనేది జిగురు రాకుండా ఉండాలి అంటే ఈ బెండకాయను మంచిగా వాష్ చేసుకొని తడి లేకుండా ఒక క్లాత్తో తుడుచుకొని పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకోండి. నేను ఇక్కడ ఇలా మీడియం సైజులో కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి ప్యాన్ని పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేరుశనగ గుండ్లను వేసుకొని వేయించండి. ఇవి వేయడం వలన బెండకాయ ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాక ఒక బౌల్లో తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఒక చిన్న టిప్ వచ్చేసి, ఎప్పుడు మనము బెండకాయ ఫ్రై చేసేటప్పుడు మూత అనేది అస్సలు పెట్టొద్దండి. ఒకవేళ మూత పెట్టడం వలన ఈ బెండకాయకి జిగురు అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పును, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును వేసుకొని ఇవి వేగాక ఒక 7 నుండి 8 వరకు పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని వేయించుకుందాం. ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా వేగాక ఒక మీడియం సైజ్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కను, ఒక 4 వరకు పచ్చిమిర్చీలను వేసుకొని వేయించుకుందాం. ఈ ఉల్లిపాయ కొంచెం మగ్గాక ఒక 2 రెబ్బల వరకు కరివేపాకును కూడా వేసుకొని వేయించుకుందాం. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ తాలింపు మొత్తం ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు ఇదే స్టేజ్లో ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయలను వేసుకొని ఈ తాలింపు మొత్తం కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఇవి బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ గుండ్లను వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, టేస్టీ బెండకాయ వేపుడు రెడీ. ఇది రసంలోకి లేదా సాంబార్లోకి సైడ్ డిష్గా తినేయచ్చు. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్